సో అమరావతికి సంబంధించి అయితే భూసేకరణ మళ్ళీ రెండో విడతనైతే చేపట్టింది ప్రభుత్వం. మరి ఇప్పుడు మొదటి విడత చేసిన దానికే రాజధాని రైతులైతే ఇంకా మాకు కావాల్సిన పరిహారం అందలేదు అంటూ ఆందోళన చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు రెండో విడత కూడా సేకరించాలి అని చెప్పి ప్రపోజల్ తీసుకువచ్చింది. మొత్తానికి ఇప్పుడు అమరావతికి సంబంధించి భూసేకరణకి మరి రైతులు ఎటువంటి సుముఖత చూపిస్తారా, విముఖత చూపిస్తారా అనుకోవాలా సార్? గౌరీ, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. అమరావతికి ల్యాండ్ పోలింగ్ విధానం పరిహారం ఎక్కడ లేదు. దీనిలో ఏంటంటే ఎంత ల్యాండ్ తీసుకుంటారో దానికి 1000 గజాలు కానీ 1200 గజాలు కానీ వాళ్ళకు అభివృద్ధి చేసిన భూమి ఇస్తారు. అంటే ల్యాండ్ పోలింగ్ విధానం చేసింది. ప్రపంచంలో చాలా వరకు ఈ సిస్టమ్ అమల్లో ఉంది. ముఖ్యంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే హైదరాబాద్ లో బగాయత్ భూములు ఉన్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో మెట్రో రైల్ కోసం తీసుకున్నప్పుడు వాళ్ళకి అప్లై చేశారు. 100 ఎకరాలు అవసరం ఉంటే 200 ఎకరాలు సేకరించారు. ఆ మిగతా 100 ఎకరాల్లో ప్లాట్లు చేసి వాళ్ళకి ఎకరానికి డెవలప్మెంట్ ఇస్తారు. మంచి ప్రాక్టీసెస్. కానీ అమరావతికి ఇంత భూమి అవసరమా కాదా అనేది వేరే చర్చ. దొరకని దగ్గర భూమి మంచి సారవంతమైన భూమిని వాడి చేసే బదులు మన గతంలో అమరావతికి సేకరించే ముందు మేము సలహాలు ఇచ్చాం, సూచించాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏమన్నా ప్రాంతం అయితే దొనకొండ మనకు ప్రకాశం జిల్లాకు వస్తుంది. అక్కడ దాదాపు 16,000 ఎకరాల రైల్వే భూములు ఉండేవి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు బొగ్గు నిల్వ చేసుకోవడానికి, కంకర నిల్వ చేసుకోవడానికి రకరకాల రైల్వే అవసరం ఉండే. అది కనుక తీసుకుంటే 16,000 ఎకరాలు భవనాలు సరిపోతాయి. ఎప్పుడు కూడా రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానట్టే అమరావతి ఒకటే రోజు మొత్తం అంతా 1,00,000 ఎకరాల లక్ష్యం పెట్టుకుంటే కాదని చెప్పాం. కానీ ఆయన అమరావతి మనకు కృష్ణానది పక్కనే ఉండాలి, అమరావతి అని పేరు ఉండాలి అనే దాని మీద ఉంది. అమరావతికి ఇంకొక దురదృష్టం ఏంటంటే మహారాష్ట్రలో ఒక అమరావతి ఉంది. అంటే అది ఇంద్రుడి అమరావతి పేరు కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చే కల్లా మనకు మొదటి నుంచి అమరావతి మనకు బౌద్ధ ఆరామంగా ఉన్నది. దాని పేరు పెడదాం అనుకున్నాం. వేరే పెట్టినా కూడా నష్టం లేకుండా కదా, ఇంకో 100 కిలోమీటర్ల కిందికి పోయేది. రాయలసీమ జిల్లా, కొత్త జిల్లాలకు కూడా మేలు జరిగేది. ఇంకోటి మెట్ట ప్రాంతం కనుక ప్రకాశం జిల్లా కూడా అభివృద్ధి చెందింది. సరే, అది జరిగింది, నిర్ణయం తీసుకున్నారు, దాన్ని మనం మార్చలేం. కానీ ఇప్పుడు మొదటి విడత 33,000 ఎకరాలు తీసుకున్నారు. పరిహారం లేకుండా వాళ్ళకి 33,000 ఎకరాల్లో సగం భూమి ఏమో రోడ్లు, మనకు రైతులకు ఇచ్చే ల్యాండ్ పూలింగ్ కింద పోతే సగం భూమి కూడా మిగతా యాక్చువల్ గా కనుక 33 ఎకరాలు. అది కాకుండా మరొక మన ప్రభుత్వ భూమి కూడా ఉంది. అందులో మరొక 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఉంది. అది కూడా తీసుకున్నారు కదా. 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు తీసుకున్నారు. దాంతో పాటు అసైన్డ్ భూమి అన్ని కలుపుకుంటే 40,000 ఎకరాల దాకా ఉన్నది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది. గతంలో ఇప్పుడు ఇది రెండో విడతనేనట, మూడో విడత కూడా ఉందట. కనుక వైకుంఠపురం నుంచి మొదలుపెట్టి ఆ చుట్టుపక్కల 7 గ్రామాలు, మరొక 6 వైకుంఠపురం కలిసి 7 గ్రామాల్లో తీసుకుంటారు భూములు. ఆల్మోస్ట్ అందులో ఊరు మిగులుతుంది. భూములన్నీ మిగతా అన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటది. అందులో కూడా వాళ్లకు ఒక ఎకరానికి 1000 లేకుండా 1,200 గజాలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మంచిదా చెడ్డదా అంటే రాజధానికి ఇంత భూమి అవసరమా అనే ఒక విమర్శ వస్తున్నది. ఇప్పుడు ఈ ధనదాహం ఎట్లాగో భూదాహం కూడా ఉందా, మరి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు అంటే ఇట్లా కబళించుకుంటూ పోతే ఎంత కావాలి అనే సమస్య వస్తుంది. కానీ ఫ్యూచర్ అవసరం ఉందని వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే తీసుకున్న భూముల్లో అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వ భవనాలు ఎక్కడ వస్తాయి, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న భవనాలు సముదాయానికి ఎంత లెక్క పెట్టుకుంటే ఇప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం ఎప్పుడో భూమి కేటాయిస్తే ఇప్పుడు రేపు శంకుస్థాపనకు మనకు నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు. దీని రోజులు ఏం చేసినట్టు, అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసే మొన్న విజయవాడలో పెట్టేదాకా అంతకుముందు రిజర్వ్ బ్యాంకు శాఖ హైదరాబాద్ లో కేంద్రీకృతమై ఉండేది కదా. అందుకని దాదాపు మనకు 12 ఏళ్ళు కావస్తుంది ఆంధ్రప్రదేశ్ విభజించబడి. ఇప్పటిదాకా ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే మేము మరో 20 ఏళ్ళు మేమే ఉంటాం, 30 ఏళ్ళు మేమే ఉంటాం అనే ఒక అత్యాశగా పోయి చేస్తున్నారు అనిపిస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు కాక మరి ఇంకెప్పుడు ఇప్పుడే చేసుకుందాం అనే మాట ఉంటే పోయిన 5 ఏళ్లలో, మొదటి 5 ఏళ్లలో 2019 కల్లా ఇవన్నీ నిర్మాణాలు కూడా జరిగేవి. కానీ వచ్చే 5 ఏళ్ళు మాదే, వచ్చే 10 ఏళ్ళు మాదే అని ఒక ధీమాతో పోయింది. ఇప్పుడు కూడా అదే ధీమాతో పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎప్పుడు చెప్తున్నాను, మీరు ఈ 3 ఏళ్లే మీది, వచ్చే 5 ఏళ్ళు ఉండదా లేదా తర్వాత సంగతి. ఇప్పుడు 3 ఏళ్లే మీది, వీళ్ళని త్వరగా దాన్ని అభివృద్ధి చేయండి. ముఖ్యంగా ఈ రైతులకు వాళ్ళు కేటాయించిన భూములు వాళ్ళకి ఇస్తే కౌలు కట్టడం తప్పుతుంది కదా. కౌలు ఎందుకు కడుతున్నారు? పంటలు పోయినాయి కనుక, పంటలు వేసుకోలేరు కనుక మీరు ప్లాట్లు ఇచ్చేదాకా వాళ్ళు కౌలు కట్టాల్సిందే వాళ్ళ రైతులకు.
కౌలు రైతు మన కౌలు కట్టే బదులు వాళ్ళ భూమి 1000, 2000 ఎకరాలు, 2000 భూమి గజాల, 1000 గజాల, 1200 గజాల మీరు చూపించే ప్లాట్ చూపిస్తే వాళ్ళు అమ్ముకుంటారా, డెవలప్ చేసుకుంటారా ఉండేది కదా. అంటే ఇట్లా కొనసాగించుకుంటూ పోయి మళ్ళీ 20,000 ఎకరాలు సేకరించి మళ్ళీ 25,000 ఎకరాలు సేకరిస్తే 1,00,000 ఎకరాలకు పోయేటట్టున్నది. ఇది అవసరం లేదంటున్నాడు. ఇప్పుడున్న భూమి సరిపోతుంది దీనికి, అంతకంటే ఎక్కువ సేకరించాల్సిన అవసరం లేదంటున్నాడు. ఎవరికి వాళ్ళు వేరే సంస్థల కోసం కొనుక్కుంటారు. ఇంకా అవసరం అనుకుంటే కొన్న తర్వాత బయట విస్తరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అనుకుంటే అమరావతిని జిల్లా కేంద్రం చేస్తామన్నారు. అమరావతి జిల్లా కాలే కదా. ఇప్పుడు చూశాం కదా, నిన్ననే కొత్త జిల్లాలు నోటిఫికేషన్ వచ్చేసింది. మదనపల్లి, మార్కాపురం, అట్లాగే పోలవరం జిల్లాలు చేశారు. మరి అమరావతిని సిఆర్డిఏ పరిధిలో చూసుకొని మొత్తం ఇప్పుడు ఏవైతే సేకరిస్తున్నారో ఆ భూములు సేకరించే మంది మొత్తం అమరావతి కేంద్రం తీసుకుంటే అయిపోయేది కదా. అది కూడా చేయలేదు. 5 డివిజన్లు, 23 జిల్లాలు ఏర్పాటు చేశారు. అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ధనదాహం ఎట్లాగో భూదాహం కూడా తీరడం లేదా, 1,00,000 ఎకరాలు సేకరిస్తారా, 1,00,000 ఎకరాలు లక్ష్యం పెట్టుకున్నారనే ఒక విమర్శ మాత్రం వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రాజధాని నిర్మించాలి అంటే ఎంత భూమి ఉంటే సరిపోతుంది సార్? నా ఉద్దేశం అంటే నిజంగా ఆఫీసుల కోసం 5,000 ఎకరాలు సరిపోతుంది. అన్ని సమీకృత ఆఫీసులు అన్ని రకాల కట్టాలి, 5,000 ఎకరాలు సరిపోతుంది. కానీ వాళ్ళు అట్లా కాదు కదా, రకరకాల సంస్థలకు ఇద్దామని తెలుసుకొని రైతులను ఉంచుతున్నారు కదా అంటున్నాను. రైతుల ఓ రకంగా చెప్పాలంటే ఊళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి కదా. ఇప్పుడు గతంలో చేసిన 29,000 ఎకరాలు దాదాపు 30 గ్రామాల ప్రజలను అక్కడ అక్కడ ఉన్నారు వాళ్ళ గ్రామాల్లో, కానీ భూములన్నీ తీసేస్తున్నారు కదా. వేరే వృత్తి లేకుండా అయింది. మీరు ఇచ్చే కౌలు కూడా సరిపోవడం లేదు. వాళ్ళకి మరి ఉద్యోగాలు వస్తాయి అట్లా ఆశపడి ఇచ్చారు. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమి చేయకపోవడం వల్ల అదొక నష్టం జరిగింది. ఇప్పుడైనా సరే వాళ్ళకి ఆ జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే వీలైనంత త్వరగా శాశ్వత రాజధాని భవన్ నిర్మించాలి. దాంతో పాటు వీళ్ళ ప్లాట్లు వీళ్ళకి కేటాయిస్తే వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ తీసుకుంటారు కదా. రేపు అపార్ట్మెంట్లు వస్తాయి, రేపు రకరకాల కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి. వాళ్ళు అమ్మినా కొంత ఉంచుకుంటారు, కొంత అమ్ముకుంటారు. లేకపోతే వాళ్ళు ఏదైనా నిర్మాణ రంగ సంస్థకి ఇస్తే సగం ఫ్లాట్లు వాళ్ళకి ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి కదా. కనుక వీలైనంత తొందరగా ఈ కౌలు కట్టడం పక్కన పెట్టి తప్పనిసరి రైతులకు ఇవ్వాల్సిన భూమి ఇస్తే సరిపోతుంది. నా ఉద్దేశంలో 10,000 ఎకరాలు అయితే సరిపోయేది. ఇప్పుడు దీన్ని ఇబ్బడి ముంబడిగా సేకరించి ఫ్యూచర్ అవసరాలకు వస్తాయి. ఎప్పుడు విజన్ 2047 అంటున్నాడు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఆ 20 గ్రామాల రైతులు ఈ పాత ఇచ్చిన గ్రామాల రైతుల దృష్టిలో పెట్టుకొని మరి ఇస్తారా, ప్రతిఘటిస్తారా, మరి వీలైన తొందరగా వాళ్ళకు కూడా ఆశ చూపించేసి మరి వీళ్ళలాగానే వాళ్ళు వంచిస్తారో చూడాలి. కానీ మాత్రం నోటిఫికేషన్ ఇష్యూ అయింది కనుక ఈ 7 గ్రామాలలో 20,000 ఎకరాలు సేకరించడం జరుగుతుంది. అందులో 5-6 వేల ఎకరాలు మనకి ఉన్నట్టుంది. అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. అవి కలుపుకుంటే ఇప్పుడు 33,000 ఎకరాలు, 34,000 ఎకరాలు, అది 16,000 ఎకరాలు కొత్తగా సేకరిస్తున్నారు. అట్లా ఈ 16,000 ఎకరాలు కాకుండా ఒక 4-5 వేల ఎకరాల అసైన్డ్ భూములు కూడా ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కలిపితే 55,000 ఎకరాలకు వస్తుంది. మరి మూడో విడత సేకరిస్తే ఎంతో దాదాపు 20-25,000 ఎకరాలు సేకరిస్తా అంటున్నారు. మొన్న 2-3 విడతలు కలిపే 44,000 ఎకరాలు కావాల్సింది ఇంకా మరి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపటి అన్నాడు. మరి ఆ లెక్కనైతే ఈ 16,000 ఎకరాలు సరిపోదు, మరో ఇంక 20,000 ఎకరాలు సేకరిస్తున్నట్టే లెక్క. సో ఇప్పటికే చూసుకుంటే విశాఖలో అభివృద్ధిని ప్రారంభించారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి. గతంలో లోకేష్ ట్వీట్ కూడా మనం చూసాం, కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి, విశాఖకు రండి అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం కొంచెం కాంట్రవర్సీ లేపింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భూములు అడుగుతున్నారు. ఈరోజు జరిగిన మీటింగ్లో, రైతులతో జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు అభివృద్ధి కావాలి అనుకుంటే ఖచ్చితంగా భూములు ఇవ్వాలి, నా విజన్ తెలుసు కదా, హైదరాబాద్ని నేను డెవలప్ చేశాను, సో అమరావతి అనేది మున్సిపాలిటీగానే ఉండిపోతుంది, మీరు ఒకవేళ సహకరించకపోతే అన్నారు. మొదటి ఇచ్చిన వాళ్ళకే ప్లాట్లు ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పుడు మీరు చెప్పారు, అది తెలిసిన విషయమే. మరి రెండోసారి రైతులు ఏ విధంగా మరి ప్రభుత్వానికి సహకరించే అవకాశం ఉంది అనుకోవాలి సార్. ఇప్పుడు చంద్రబాబు గారి టార్గెట్ 1,00,000 ఎకరాలు అనుకున్నా, మరి ఆ 1,00,000 ఎకరాలు సేకరించాలి అంటే దానికి రైతులు ఏ విధంగా సహకరిస్తారు, అసలు అంత అవసరం ఏంటి అనేది వీళ్ళు ఏ విధంగా చూపిస్తారు సార్? అసలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర రాజధాని కూడా ఫేమస్ పొందింది లేదు, కొన్ని తప్ప చాలా చిన్న చిన్న నగరాలు ఆయా రాష్ట్రాలకు రాజధాని ఉంటాయి. రాజధాని కేంద్రం అంటే చెప్పాను కదా, 5-10,000 ఎకరాలు సరిపోతుంది. దానికి బిల్డింగ్స్ అని అక్కడే వచ్చేసి చుట్టూ డెవలప్ వాళ్ళతో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు జనరల్ గా పురాణ కాలం నుంచి చూసినా బొడ్రాయి పండుగ అంటారు. బొడ్రాయి చేస్తే బొడ్రాయికి 4 వీధులు విడిచిపెడతారు. తర్వాత ఎక్స్పాన్షన్ ఆ నగరం చేసుకుంటారు. ఒక 10,000 మంది అక్కడికి ఉద్యోగులు అట్లాగే ఆఫీసులు వచ్చినాయి అనుకోండి, ఆ తర్వాత ఎక్స్పాన్షన్ వాళ్ళు చేసుకుంటారు. మాస్టర్ ప్లాన్ ఉండాలి, మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఉండాలి. కానీ మొత్తం మనమే సేకరించి మనమే పంచాలనుకుంటే ఇట్లా ఉంటది. అదే కేంద్రీకృత రాజధాని వల్ల కూడా సమస్య వస్తుంది అంటున్నాను. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఒకే దగ్గర రాజధాని ఉండాలి, దానికి ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 3 రాజధానులు నేను వ్యతిరేకించిన.
కానీ కోర్టు రాజధాని కాదు. కోర్టు అనేది మీరు కర్నూలులో పెట్టుకోవచ్చు. ఓ కోర్టు బెంచి మనకు విశాఖపట్నం పెట్టుకోవచ్చు. హైకోర్టు బెంచీలు 1 కాదు, 2 కాదు, 3 పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు అలహాబాద్ బెంచ్ ఉన్నది. మనకు లక్నో ఉన్నది బెంచి. మనకు లక్నో రాజధాని, లక్నోలో ఒక కోర్టు ఉన్నది. అలహాబాద్ కూడా కోర్టు ఉంది ఉత్తరప్రదేశ్ లో. ఇక్కడ కూడా అట్లా చేసుకోవచ్చు. కేవలం ఎగ్జిక్యూటివ్ ను చట్టసభలు రెండు ఒకే దగ్గర ఉన్నాను మొదటి నుంచి కోరుకుంటున్నాను నేను. రెండు ఒకే దగ్గర ఉన్న అవసరం, కానీ ఇంత భూమి అవసరమా కాదా అని నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు పాత రైతుల అనుభవంతో కొత్త రైతులు ఇస్తారా, తిరగబడతారా? నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కనుక మనం ఏం చెప్పారు, సంతోషంగా ఇస్తే తీసుకోండి, కానీ బాధ పెట్టిస్తే మాత్రం వాళ్ళు రేపు పొద్దున తిరగబడతారు. చూస్తున్నాం ఏం జరుగుతుందో. హైదరాబాద్ సంగతి వేరే. హైదరాబాద్ లో ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రభుత్వ భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి, వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూములు. లేకపోతే ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉదాహరణకు వెంగళరావు పార్క్ ఉంది, నిజాము కాలంలో ఉన్నప్పటి నుంచి ఉంది. బ్రహ్మానంది కేవీ బ్రహ్మానంద పార్క్ ఉన్నది, అంతా నిజాం కాలంలో అడవి. ఇట్లా దూలపల్లి అడవి ఉన్నది. ఇట్లా గతంలో బనారస్ నగరంగా ఒకటి కాంతిశుకుల భూములు అందుబాటులో ఉంది. అంటే హైదరాబాద్ కు ఎక్కడి దగ్గర విస్తరణకు ఇంత అవకాశం లేకుండా లేదు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఉత్తరానికి వెళ్తే మీకు పూర్తిగా తూర్పు ఉత్తరంలో కృష్ణానది ప్రవహిస్తుంది, కిందికి వెళ్లాల్సిందే కదా. అందుకని మెల్లమెల్లగా అక్టోబస్ లాగా రాజధాని నగరం విస్తరిస్తే మరి ఈ 7 గ్రామాలతో సరిపోద్దా? గతంలో 29 గ్రామాలు, 33,000 ఎకరాలు. మరి ఇప్పుడు ఇలా ఈ 7 గ్రామాలు మరో 16 గ్రామాలు తీసుకుంటారా? చూడండి, వేచి చూద్దాం. ప్రజలు ఎట్లా స్పందిస్తారు, రైతులు ఎట్లా స్పందిస్తారు. వాళ్ళకన్నా ముందు మనం చేయలేం కదా. వాళ్ళు ఎలా స్పందిస్తూ చూసిన తర్వాత మనం మాట్లాడదాం.